పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పన్నుల తీవ్ర జాప్యం. పైసలు వస్తాయేమో అలా. ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు. సనత్ నగర్ టిమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం. తుది దశకు అల్వాల్ టిమ్స్ భవనం ప్లాన్లో మార్పులతో కొత్తపేట టిమ్స్ ఆలస్యం. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ మరో 6 నెలలు. ఇంకో 6 నెలలు పేదలకు మెరుగైన ఈ పేదల దగ్గరికి వచ్చేసరికి ఏమో మీకు అంచనాలు మెల్లగా వెళ్తాయి. ఇక అంటే వైద్యానికి సంబంధించింది. అదే మీరు ప్రాజెక్టుల విషయానికి వస్తే టక్క కట్టుకుంటే మనకు కమిషన్లు వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ దిక్కులో దానికి కమిషన్ రేట్ పెట్టేసిరు. ఇప్పుడు గిదిని కదా మీరు కావాల్సింది. దీనిపైన కూడా ఒక స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టి దానిపైన ఒక కమిషన్ పెట్టి ఈ హాస్పిటల్లో ఎవరైనా అవినీతి చేస్తే ఈ కమిషన్కి చెప్పని చెప్పాల్సింది గిది కదా. చిత్తశుద్ధి ఉన్న లీడర్ చేయాల్సింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. హైదరాబాద్లోని సనత్ నగర్, కొత్తపేట, అల్వాల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ మీన్స్ టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిస్థితి దాదాపుగా ఒకేలా ఉంది. అదిగో ఇదిగో అని నేతలు మాటలు తప్పితే వేర్వేరు కారణాలతో ఆయా ఆసుపత్రుల పనుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. వీటిలో సనత్ నగర్ టిమ్స్ భవన నిర్మాణం పూర్తయినప్పటికీ వైద్య సేవలు ప్రారంభానికి మరికొన్ని నెలలు సమయం పట్టనుంది. నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలనుకున్నప్పటికీ వరంగల్ ఆసుపత్రి భవన పనులు ముందుకు సాగడం లేదు. అల్వాల్ టిమ్స్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా కొత్తపేట టిమ్స్ భవన నిర్మాణాలు పూర్తవడానికి మరో ఏడాది పట్టే అవకాశం కనిపిస్తున్నది. నిజానికి ఆ ఆసుపత్రులకు బీఆర్ఎస్ హయాంలో 2021లోనే రూపకల్పన చేసిందంట. వస్తుందిగా ఇది జూమ్ అయింది మంచిది. రూపకల్పన చేసిందంట 3 బెడ్స్. దీనికి మనకు రావు చేతులకు జట్టలు గుట్ట. ఇది ఎక్కడి వచ్చిన చేశారు. 18 నెలల్లోనే ఆసుపత్రులకు అందుబాటులోకి తీసుకువస్తామని నాటి సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. కానీ వేర్వేరు కారణాలతో పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగం కాస్త పెరిగినా ఇంకా పూర్తవ్వలేదు. సనత్ నగర్ టిమ్స్ సిద్ధమే కానీ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి దాదాపు పూర్తయింది. దీంతో డిసెంబర్ 9న ప్రారంభించాలనుకున్నారు. కానీ 2 నెలలు వాయిదా పడినట్లు తెలుస్తుంది. టిమ్స్లో దశల వారీగా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తొలుత భావించారు. కానీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ 3 బ్లాక్లుగా భవనాలు నిర్మించారు. ఓపీ సేవలు ఒకచోట, ఐపీ ల్యాబ్ సేవలు వేర్వేరు బ్లాకుల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో దశల వారీగా బ్లాక్లను ప్రారంభిస్తే రోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో ఆసుపత్రిని ఒకేసారి అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఆసుపత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో వచ్చేసాయని, 1-2 మినహా అన్ని అందుబాటులో ఉన్నాయని ఎర్రగడ్డ టిమ్స్ నోడల్ డైరెక్టర్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ఇక ఇలా ఎవరు పనిచేస్తారా అంటే మళ్ళా ఏం చేస్తారంటే ఈ మళ్ళా కాంట్రాక్ట్ బేస్డ్గా తీసుకుంటారు. మొత్తం ఒకే వర్గం తీసుకుంటారు. మళ్ళా మీరు ఒక్కసారి గడికి పోండి, నీలోఫర్ హాస్పిటల్కి పోండి, దాని పక్కనే ఎబెన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. అందులో ఎవడు పని చేస్తున్నాడు మొత్తం ఒకటే వర్గం. ఇక అలా తెప్పిస్తాను. అల్వాల్లో కాస్త ఆలస్యం. అల్వాల్ టిమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 అంతస్తుల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం టైల్స్, విద్యుత్ సరఫరా లాంటి పనులు నిర్వహిస్తున్నారు. మార్చ్, ఏప్రిల్ నాటికి ఇవి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అవి పూర్తి కాగానే వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను ఏర్పాటు చేసుకోగానే అన్ని విభాగాలను ఒకేసారి ప్రారంభించాలనుకున్నారు. స్లాబులు పూర్తయిన కొత్తపేట టిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన స్లాబులు, పిల్లర్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. భవన నిర్మాణం పూర్తవడానికి మరో ఏడాది పైన సమయం పట్టే అవకాశం ఉంది. 14 అంతస్తుల భవనం అనుకున్న 12 అంతస్తులకు కుదించారు. ఇప్పటికీ 11 అంతస్తుల వరకు స్లాబు పూర్తయింది. ముందు ప్లాన్లో భాగంగా మెడికల్ కాలేజ్ లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ పర్యవేక్షణలో ఇక్కడ సేవలు అందించాలని నిర్ణయించి దానికి అనుగుణంగా పనులు చేస్తున్నారు. వరంగల్లో మరో 6 నెలలు. వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా 1370 కోట్ల అంచనా వ్యయంతో 24 అంతస్తుల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం 2021లో ప్రారంభమైంది. చూసినావా? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రారంభమైంది. అది అప్పుడు
2021. ఈ నెలాఖరున భవన నిర్మాణ జైలు కూల్చిండు కదా అప్పుడు సార్. ఈ నెలాఖరు భవన నిర్మాణం పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. కానీ ఇంకా 20% పైగా పనులు పెండింగ్లో ఉన్నాయి. 2 మార్చురీ భవనాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆసుపత్రి ప్రాంగణంలో విద్యుత్తు, ల్యాండ్స్కేపింగ్ పనులతో పాటు మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ఆసుపత్రిలో బెడ్లు, ఇతర ఫర్నిచర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్లంబింగ్, ఫాల్ సీలింగ్, రంగులు వేసే పనులు కూడా చేపట్టాల్సి ఉంది. వైద్య పరికరాలు కూడా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తి అవడానికి మరో 6 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. వాస్తవంగా దసరా నాటికే ఆసుపత్రిని ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నారు. పనుల్లో జాప్యంతో ఆ గడువు డిసెంబర్ చివరి నాటికి పెంచారు. కానీ వచ్చే మే, జూన్లో కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వరంగల్ ఆసుపత్రి నిర్మాణానికి 2021లో అప్పటి ప్రభుత్వం 1116 కోట్లు నిధులను డిపిఆర్కు అనుగుణంగా కేటాయించింది. అయితే జీవోలు అనుమతులు లేకుండా ఈ వ్యయాన్ని 1725.95 కోట్లకు పెంచేశారు. ఈ అంశంతో పాటు జైలు స్థలాన్ని తాకట్టు పెట్టి ఆసుపత్రి పేరుతో రుణం తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ఆడిట్, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపణలు. అనడానికి అధికారుల నిర్లక్ష్యం ఉంటుందా ఎక్కడన్నా? మీ చేతగాని తనంగా ఈ ఒక్కటి కూడా అయితలేవు. ఈ సనత్ నగర్లో బిల్డింగ్ కంప్లీట్ అయింది, పరికరాలు రెడీ అయినాయి, ఇంకా ఆసుపత్రిని ఓపెన్ చేయడానికి మీకు చేతులు వస్తలేవా? మీకు వైద్యారోగ్య శాఖ ఎడవన్నాడు, ముఖ్యమంత్రి ఎడవన్నాడు. నిరుపేదలకు ఫ్రీగా ఉచిత వైద్యం అందించాలన్న చేతులు వస్తలేదా? ఫ్యూచర్ సిటీ కట్టుకోవడానికి వస్తున్నాయి మీకు. ఫ్యూచర్ సిటీ భూములు కబ్జాలు పెట్టుకోవడానికి వస్తున్నాయి మీకు చేతులు. భూములు అమ్మడానికి మీకు చేతులు వస్తున్నాయి. మా పేద బిడ్డలకు ఆరోగ్యం మంచిగా చేయడానికి మీకు చేతులు రావట్లేదా? ఇప్పుడు ఒక్కొక్క కాడ 6 నెలల్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడుతున్నారు. ఈ హాస్పిటల్ కట్టరాదా? 2021 అంటే ఇది 2026. 5 సంవత్సరాలు అనిపించాలి కదా కొంచెం అన్న. 5-6 సంవత్సరాల నుంచి ఒక హాస్పిటల్ కట్టేయాలంటే ఇక జైలు అంటే నాకు ఇంకొక సాత్రం అది వచ్చింది. ఎవరో పంచాంగ చూసిటైనా ఏదో చెప్పిండట. అప్పుడు మళ్ళానే బయట పెట్టిండు. క్యూనిస్లో ఉన్నా కదా.